ఇదే మెడికల్ రంగానికి సంబంధించి ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ ఇందాక మీరన్నట్టే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కన్నా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వస్తేనే పీపీపీ పద్ధతి అయితేనే మెరుగైన వైద్యం అందుతుంది అనే వాదన ముందుకు తీసుకొస్తుంది. ఇప్పటికే 4 గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించే ప్రయత్నం మొదలుపెట్టింది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? పీపీపీ మోడల్ దగులుబాజీ మోడల్. ప్రైవేటు వాళ్ళకి ప్రభుత్వ వనరులు ఇవ్వడమే పీపీపీ అంటే. అన్ని చోట్ల అదే జరిగింది కదా. రోడ్లు ఇచ్చినారు, రైల్వేలు ఇచ్చినారు, రకరకాల పరిశ్రమలు ఇస్తున్నారు. రేపు విశాఖపట్నం అప్పచెప్తారట. 3 లక్షల కోట్ల విలువైన విశాఖపట్నం 3,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఒకప్పుడు దెబ్బలాడితే 33,000 కోట్లు అయింది. ఇప్పుడు ఎవరికి చెప్పకుండా బిట్లుకి ఇచ్చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి మేలు చేయాలని కమిట్మెంట్ అయితే ప్రభుత్వ వనరులన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఏమవుతుంది ఇక్కడ? మెడికల్ కాలేజ్ నడిస్తే నడవచ్చు, కానీ 50% సీట్లు అమ్ముకున్నారులే. హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటే యూజర్ ఛార్జీలు వసూలు చేస్తారో ఆ పేదవాళ్ళకి, దిగువ మధ్య తరగతి వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీ వైద్యమే దిక్కో అది కూడా లేకుండా పోతుంది. పైగా విచిత్రంగా మన రాష్ట్రంలో ఎక్కడా 100 రూపాయల లెక్కన ఏడాదికి లీజుకి ఇస్తారు. 33 ఏళ్ళు అంటున్నారు. మరి 30 లేదా 60 ఎంత అనుకోండి, కొన్నిట్లా. అది 100 రూపాయలు అంటే 50 ఎకరాలు మెడికల్ కాలేజ్కి ఉంది. 5,000కి ఏడాదికి ఇచ్చేస్తారు. ఎవడు సొమ్ము ఇది మీరు ఇవ్వడానికి? మిమ్మల్ని మేము ఎన్నుకుంది ఎందుకు? మేము మా తరఫున పనిచేయమని ఎన్నుకున్నాం మీకు ఓట్లేసి. అది వైఎస్ఆర్సీపీ టీడీపీ నాకు అనవసరం. ఎవరినైనా మేము ఎందుకు అనుకున్నాం? మా తరఫున పనిచేయడానికి. మేమందరం పరిపాలనలో పాల్గొనలేం కాబట్టి మేము ప్రతినిధులను ఎన్నుకొని పంపించినాం అసెంబ్లీకి, పార్లమెంట్లకి. మీరు మా ప్రతినిధులు, మీరు మా తరఫున పనిచేయాలా, మాకు మేలు చేయాలా. మాకు మేలు చేయకుండా 100 రూపాయలు ఎకరాకి ఇచ్చి 5,000కి 50 ఎకరాలు ఇచ్చేస్తాను, 30,000 ఇస్తానంటే ఎట్లా? ఇది ఎవరు సొమ్ముని ఇస్తున్నారు? మీ సొమ్ము ఇస్తున్నారా? మా సొమ్ముకి ఇస్తున్నారు. అసలు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు. ప్రైవేట్ వాళ్ళకి మెడికల్ కాలేజ్ ఇవ్వద్దు. పెద్ద ఇచ్చారు, అవి కనపడవు మనకి. టోల్ గేట్లు ఇచ్చారు, కంటికి కనపడవు, కానీ ఫాస్టాగులు బీకేసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఓ పెద్ద పోర్ట్ ఇస్తారు, సీ పోర్ట్, ఎయిర్పోర్ట్. పేదవాళ్ళు ప్రయాణం ఎక్కువ చేయరు కాబట్టి అది కనపడదు. ఇది పేదవాడు రోజు ఇన్ఫ్లుయెన్స్ అయిన ఏరియా. మేము నడపలేము, మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. డబ్బులు లేదు గవర్నమెంట్ నెట్ నడుపుతున్నారు. ఏడాదికి 1,00,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. 5,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది కదా మెడికల్ కాలేజీలో. మీకు మనసు ఉండాలా సములరా పరిపాలించేటోళ్ళు. ఇది ప్రజలకు సంబంధించింది. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళని కానీ రాణిస్తే కొంపలు ముంచుతారనే ఆలోచన పరిపాలించేటోళ్ళకి ఉండాలనేది నా అభిప్రాయం. కాబట్టి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఇక్కడ ఏం రాజకీయాలు ఏం లేవు. మాకు అర్థమవుతుంది, మాకు తెలుస్తుంది ప్రైవేట్ కాలేజ్ ఎట్లా నడుస్తాయో. ప్రైవేట్ కాలేజీల్లో కొన్ని చోట్ల ఫ్యాకల్టీ లేదు. ఫ్యాకల్టీ లేకపోతే ఫ్యాకల్టీ క్రియేట్ చేసుకోండి. ఏం బోల్డ్ అంతమంది డాక్టర్లు జూనియర్లు కింద ఉన్నారు కదా గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇవ్వండి ప్రమోషన్లు, ఇచ్చేసేయండి ప్రమోషన్లు. 2-3 ప్రమోషన్లు ఇచ్చి మెడికల్ టీచర్ల కింద మార్చండి. ఏం డాక్టర్లు లేరు ఎందుకు అంటారు? ఏం కష్టం మీకు డాక్టర్లు లేకపోవడం? ఫ్యాకల్టీ లేక నడుపుతాను. ప్రైవేట్ వాళ్ళకి ఫ్యాకల్టీ ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ హాస్పిటల్ రిటైర్ అయిన వాళ్ళు కదా అక్కడికి వస్తున్నారు. ప్రమోట్ చేసి పంపించండి. లేదు మేము ప్రైవేటు కాలేజీల్లో పనిచేస్తాను డాక్టర్లు ఆప్షన్ ఇస్తే పొమ్మను. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ప్రమోషన్లు పొందుతారు. అవి పెద్ద ప్రాబ్లమ్స్ కావు. అందుకని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్.